వైఎస్ భారతి నిమ్స్ నుంచి లోటస్ పాండ్కు చేరుకున్నారు. మొత్తం కూడా సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అది భగ్నం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే మధ్యాహ్నం బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే నిమ్స్ నుంచి లోటస్ పాండ్ చేరుకున్న ఆయన సతీమణి భారతి గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, జగన్ గారి హెల్త్ కండిషన్ ఎలా ఉంది ప్రెజెంట్? డేంజర్ అయితే దాటొచ్చినాం అనుకుంటా నేను. మధ్యాహ్నము నేను వెళ్ళేటప్పటికి ఇంకా క్రిటికల్ గానే ఉన్నింది. ఇంకా అట్నే కంటిన్యూ అయితే కోమా లేకపోవడం కానీ ఇట్లా కిడ్నీస్ డ్యామేజ్ కావడం కానీ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే ఇర్రివర్సిబుల్ చేంజెస్ అంటే నెగిటివ్ గా అయ్యేది లేదు, ఇంకా మెరుగు అయ్యేదే అని. ఫ్లూయిడ్స్ ఎక్కించేటప్పుడు అంటే గత 5 రోజుల నుంచి కూడా ఆయన బాగా నిరసించిపోయి ఆరోగ్యం క్షీణిస్తున్న ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం నా ప్రాణం కంటే అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది కదా. ఫ్లూయిడ్స్ బలవంతంగా ఎక్కించేటప్పుడు ఏమన్నా చెప్పడం జరిగిందా మేడం? నేను రూమ్ కార్నర్లోకి వెళ్ళిపోయినానమ్మా. నేను వాళ్ళు డాక్టర్లు అంతా ఉన్నారు, ఒక 8-10 మంది డాక్టర్లు ఉన్నారు, 3-4 నర్సులు ఉన్నారు, వాళ్ళే ఎక్కించినారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షకు ముందు కూడా విజయమ్మ గారు అలాగే జగన్ గారు ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ముందు రోజు మీరు కూడా కలిశారు కదా. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఆయన ఎలా భావించారు? అలాగే మొన్న ఉస్మానియాలో కూడా మీరు కలవడం జరిగింది కదా. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, ఈ జరుగుతున్న సీమాంధ్రలో ఉద్యమం పట్ల ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను అంత డీటెయిల్డ్ గా రాజకీయాలు మాట్లాడలేదు కానీ, బట్ ఒకవేళ రాష్ట్రము వీళ్ళు అనుకున్నట్లుగా అడ్డుగోలుగా విభజిస్తే ఒక పక్క వాళ్ళకు నీళ్లు ఉండవు, నీళ్ల కోసం గొడవలు పడే పరిస్థితి వస్తుంది అనేది ఎక్కువ కన్సర్న్ చూపించినారు. తర్వాత హైదరాబాద్ మీద అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఆశలు ఉంటాయి కదా, చదువు అయిన తర్వాతనో లేదంటే ఇంకోటో. తర్వాత హైదరాబాద్ ఆదాయాలు కూడా ఇప్పుడు ఈరోజు జీతాలు ఇస్తానే కూడా, ఈరోజు సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నా కూడా హైదరాబాద్ ఆదాయం ఎంతో మేజర్ కాంట్రిబ్యూటర్ దాంట్లో. ఈ రెండు దూరం అయితే కష్టం అవుతుంది. సో దీనికోసం మనం ఈ అన్యాయం మనం చూస్తా గమ్మునుండడం కరెక్ట్ కాదు. మేడం, హెల్త్ కండిషన్ అంత సీరియస్ గా ఉన్నా అంటే మీరు రిక్వెస్ట్ చేశారు నిన్నటి నుంచి కూడా, అయినా కానీ వినే పరిస్థితుల్లో లేకపోవడంతో బలవంతంగా ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మీరు కూడా ఆయన్ని కలవడానికి కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, కానీ ఇదంతా కూడా మీరు ఎట్లా భావిస్తున్నారు? ఈ పరిస్థితి అంతా కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. నిన్న కలవడానికి వీలు కాలే, నిన్న మేమేం చెప్పలేకపోయినాము. కానీ మొన్న 15-20 నిమిషాలు టైం వస్తే 20 నిమిషాల్లో మా అత్తమ్మ ఇదే చెప్పినారు, ఎక్కించుకోమ్మా ఇట్లా షుగర్ తగ్గుతుంది అంటారు, కీటోన్స్ పెరుగుతా ఉన్నాయి అంటారు, మంచిది కాదన్నారు. నిన్నటి నుంచి 4+ ఉంది కీటోన్స్ అన్నారు. నిన్న సాయంకాలం అయితే షుగర్ 49కి వచ్చింది. చాలా భయం అయింది మాకు, చాలా భయం అయింది. ప్రతి 2 గంటలకు సెలైన్ ఎక్కిస్తాము అన్నారు. మళ్ళా సెలైన్ ఎక్కిస్తారని వాళ్ళు చెప్తా ఉన్నారు డాక్టర్లు. మా అత్తమ్మ అయితే చెప్పినారు మీరు బలవంతం చేసి అయినా ఎక్కించండి అని. కానీ జగన్ వినలేదు. వాళ్ళేమో కొంచెం కోఆపరేట్ చేయాలా అని చాలా నచ్చ చెప్పడానికి ట్రై చేసినారు జగన్ గారికి. కానీ ఆయన అస్సలు వినలేదు. వీళ్ళకి చెప్పడానికి పోయిన వాళ్ళకి వీళ్ళకి ఆయన చెప్పి పంపిస్తా ఉన్నాడంట. ఇట్లా అంటే ఎందుకు చేయాల్సిన అవసరత గురించి వాళ్ళకి రివర్స్ ఈయనే చెప్పి పంపిస్తానని వాళ్ళు చెప్పినారు. నిన్న సాయంకాలం మేము డాక్టర్లను కలిసినాం ఉస్మానియాలో. చెప్పినాం మీరైనా చెప్పొచ్చు కదా వాళ్ళకు ఇట్లా డ్యామేజ్ ఇది జరుగుతుంది, కంటిన్యూ చేస్తే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి అన్నారు, కోమాలేక్ అన్నారు, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా జగన్ కంటే. వాళ్ళు డాక్టర్లు అన్నారు మేము చెప్తానే ఉండామమ్మా, పొద్దున్నుండి మేము చెప్తానే ఉండాం, కానీ ఆయన ఎవరి మాట వినట్లేదు అని చెప్పినారు. మేడం, అంటే కోట్లాది మంది అభిమానులు అందరూ కూడా ఇప్పటికీ ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ అంటే, మీరు ఉదయం నుంచి అంటే మధ్యాహ్నం నుంచి ఉన్నారు, ఆయన్ని కలుస్తున్నారు కాబట్టి అందరికీ ఒక మెసేజ్ ఎట్లా మీరేమి? దేవుని దయ వలన రికవర్ అవుతారు, ఖచ్చితంగా రికవర్ అవుతారు, అంతా బాగా జరుగుతుందని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి వైఎస్ జగన్ ఖచ్చితంగా రికవర్ అవుతారు. ప్రజల క్షేమం కోసం ఆయన ఖచ్చితంగా ఫైట్ చేస్తారు చివరి దాకా. ఆయన సంకల్పం ముందు ఇటువంటి అన్ని పెద్ద ఆందోళనలు ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి భారతి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసాద్. రైట్.